వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో సింప్లిఫికేషన్ ట్రిక్స్, సో ఆల్జీబ్రిక్ ట్రిక్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పానమ్మా. సో స్క్వేర్స్లో ఎలా చేయాలో చెప్పాను. సో జస్ట్ ఫార్ములా ఉపయోగించి ఈజీగా సింప్లిఫై చేయడం ఎట్లానో చెప్పాను, లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో ఇప్పుడు క్యూబ్స్లో ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 65 హోల్ క్యూబ్ మైనస్ 15 హోల్ క్యూబ్ బై 65 ఇంటూ 65 ప్లస్ 65 ఇంటూ 15 ప్లస్ 15 ఇంటూ 15 ఓకేనా. సో ఇట్లా ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ ఇది ఎట్లా ఉంది, ఏ కదా, దీన్ని ఏ అనుకుంటే ఏ క్యూబ్, ఇది దీని బి అనుకుంటే బి క్యూబ్ కదా. సో చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, జస్ట్ ఈ ఫార్ములా వస్తే చాలు మీకు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఫార్ములా ఓకేనా. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఫార్ములా చూడండి. 65 హోల్ క్యూబ్ చూడండి, 65 హోల్ క్యూబ్ మైనస్ 15 హోల్ క్యూబ్ ఓకేనా. ఓకే, సో ఇది చూడండి ఒకసారి, 65 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా ఇది కదా, 65 ఇంటూ 65. సో ఇక్కడ 65 ఇంటూ 15, ఇది ఇట్లానే ఉంచండి. ఇక్కడ చూడండి 15 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో చూడండి ఒకసారి, ఈ ఫార్ములా యూస్ చేస్తే చూడండి, ఇది ఏ ఇది బి అయినప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఓకేనా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, ఏబియే కదా, ఏబి 65 ఇంటూ 15 కదా. సో ప్లస్ బి స్క్వేర్ ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా యూస్ చేయండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో డినామినేటర్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూడండి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మిగిలింది ఏంటి మనకి, ఏ మైనస్ బి. సో ఏ ఎంత, 65 కదా, మైనస్ 15. చూడండి 65 మైనస్ 15 మైనస్ చేస్తే ఏమవుతుంది, 5 మైనస్ 5 అంటే 0, 6లోంచి 1 తీస్తే 5, 50. సో 50 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఏం లేదు, ఇక్కడ మీరు చేయవలసింది ఏ మైనస్ బి అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, దిస్ ఈజ్ ద ఫార్ములా ఓకేనా. సో ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం ఓకే. ఓకేనా, అర్థమైందా. సో ఎట్లా సింప్లిఫై చేయాలో ఈజీగా, ఇక్కడ ఏం లేదు, మీరు ఇట్లా ఇచ్చినప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు వచ్చింది ఏ మైనస్ బి, 65 మైనస్ 15. ఇది చేయాలనేది గుర్తుంటే చాలు మీకు ఓకేనా. సో చాలా సింపుల్గా చేయొచ్చు ఓకే. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 73 హోల్ క్యూబ్ మైనస్ 37 హోల్ క్యూబ్. సో 73 ఇంటూ 73 ప్లస్ 73 ఇంటూ 37 ప్లస్ 37 ఇంటూ 37. సో ఇదే ఇట్లానే ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడంటే మీకు 73 హోల్ స్క్వేర్ ప్లస్ 73 ఇంటూ 37 ప్లస్ 37 హోల్ స్క్వేర్ కూడా ఇస్తాడు. సో కంగారు పడద్దు ఓకేనా, ఎట్లా ఇచ్చినా మెథడ్ ఇదే. సో ఏంటి ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఫార్ములా ఓకే. సో అర్థమైంది కదా. సో ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి. సో ఏం చేసానా, డైరెక్ట్ ఏ మైనస్ బి 73, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కదా, 73 మైనస్ 37 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 73 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 73 ఇంటూ 37 ప్లస్ బి స్క్వేర్ 37 హోల్ స్క్వేర్. సో డినామినేటర్ కూడా చూడండి, 73 హోల్ స్క్వేర్ 73 ఇంటూ 37 ఓకే. సో 37 హోల్ స్క్వేర్ ఓకేనా. సో అర్థమైందా. సో ఇది క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఆన్సర్ 73 మైనస్ 37 ఓకేనా. సో ఏమవుతుంది, 6 ఓకే. 6లో 3 తీస్తే 3, 36 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా.
36 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? ఓకేనా, చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, సో మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ వాల్యూ ఉంటుంది, చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఏ మైనస్ బి, ఇది మైనస్ ఇది చేయడమే. ఇంకా మీరు మైండ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కనుక ఈ డినామినేటర్ వాల్యూ సేమ్ వాల్యూ వచ్చిందే అనుకోండి, సో ఏ మైనస్ బి చేయాలనే విషయం మీకు మైండ్లో వచ్చేస్తుంది. సో సింపుల్ 1 సెకండ్లో, వితిన్ 1 సెకండ్లో 73 మైనస్ 37 చేసి వేసేసి ఆన్సర్. ఓకేనా, సో అర్థమైందా? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని సింప్లిఫికేషన్ ట్రిక్స్ కోసం, ఈజీ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.